థ్యాంక్ యూ. నేను ఒక 5 నిమిషాలు ఉంటాను సెషన్లో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. పనున్న వాళ్ళు లెఫ్ట్ అయిపోవచ్చు. ఎందుకంటే చాలా మంది కాల్ చేస్తున్నారు, నేను కాల్స్ పిక్ చేయట్లా. మీకు ఏమైనా ఇంకా ఏమన్నా ఈ సెషన్లో ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉంటే ఒక 5 to 10 minutes ఉంటాను, అడగండి. సార్ బాడీ చెప్పండి అమ్మా. బాగా హీట్ ప్రొడ్యూస్ చేస్తే ఏం చేయాలి సార్? ఏమ్మా? మెడిటేషన్ అయ్యాక హీట్ బాగా ప్రొడ్యూస్ చేస్తుంది సార్, వేడెక్కిపోతుంది సార్ బాడీ ఎస్, బాగా. ఇప్పుడు మెడిటేషన్ ఎలా ఉంటుందంటే చేసే కొద్ది మన బాడీలో హీట్ వస్తుంది. ఒకసారి సడన్ గా టెంపరేచర్ ఎక్కువ జ్వరం కూడా వస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే సరే సార్. మెడిటేషన్ లో ఉంటామో లోపల ప్రాసెస్ జరుగుతూ ఉంటది. ఇప్పుడు మన బండి ఉంది, ఇంటి దగ్గర స్టార్ట్ అయితే ఇంజిన్ కూలింగ్ ఉంటుంది. ఒక 60కి వెళ్ళాక కొంచెం హీట్ ఎక్కిద్ది. అలా కంటిన్యూ చేసే కొద్ది బండి హీట్ ఎక్కిద్ది కదా. అట్లా మన శరీరం కూడా అంతే. దానికి రెమెడీ ఏంటంటే ఎక్కువ వాటర్ తీసుకోవాలి. అందుకని నేను ప్రతిరోజు మెడిటేషన్ కూర్చునే ముందు అయిపోయాక వాటర్ ఎక్కువ తీసుకోండి. డైలీ మినిమం 4 లీటర్స్ వాటర్స్ అనేది మన వెయిట్ ఎంత ఉంటామో దాన్ని డివైడెడ్ బై 4 చేస్తే ఎంత వస్తుందో అన్ని లీటర్ నీళ్ళు తాగాలి. డివైడెడ్ బై 25, సారీ 5. అంటే ఒక 100 kgs ఉన్న వ్యక్తి రోజు 4 లీటర్లు 5 లీటర్లు నీళ్లు తాగాలి. వాటర్ అనేది వెరీ వెరీ ప్రైమరీ ఎలిమెంట్. కాబట్టి ఎక్కువ వాటర్ తీసుకుంటున్న ద్వారా అది పోద్ది మేడం, ప్రభా మేడం. ఓకే సార్. సార్ ఎక్కువ నెక్స్ట్ వాటర్ మంత్ కూడా తీసుకోండి. అరుణాచలం ట్రిప్ ఉంటుందా సార్? నెక్స్ట్ ఎవ్రీ మంత్ మంత్ ఉంటుంది ఏప్రిల్. మేడం. సార్ పిల్లల్ని కూడా తీసుకురావచ్చా సార్? చిన్న పిల్లలు అంటే బ్రహ్మాండంగా. 12 years. పిల్లలు పిల్లలు దైవాలతో సమానం. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎక్కువ వస్తాయి పిల్లలకి. తీసురండి. ఓకే సార్. ఓకే మేడం. నెక్స్ట్ ఫాస్ట్గా అడగాలి. ఈ సార్ ప్రోగ్రామ్స్ ఏముంటాయండి ఇక్కడ జనరల్ గా? డేట్, మనం 1 day ప్రోగ్రామ్. అంటే ఇది 5 days షెడ్యూల్ ఉంటుంది సార్. ఏ రోజు షెడ్యూల్ ఆ రోజు ఉంటుంది. ఫస్ట్ మనం కాణిపాకం వెళ్తాం. వెయిట్ ఏ మినిట్, మా ఇంట్లో ఫోన్ మోగుతుంది, దాన్ని కట్ చేసి వస్తాను. సో మనకి డే 1 షెడ్యూల్ వచ్చేసి కాణిపాకంలో ఉంటాము. కాణిపాకంలో ఆశ్రమాలు ఉన్నాయి. అక్కడ మనకి ధ్యానము సత్సంగం ఉంటుంది. అట్లాగే కాణిపాకంలో టెంపుల్ దర్శనం ఉంటుంది. దర్శనానంతరం ధ్యానం ఉంటుంది, సత్సంగం ఉంటుంది, మంచి ఆహారం ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి మనం గోల్డెన్ టెంపుల్కి వెళ్తాం. గోల్డెన్ టెంపుల్ కూడా మెడిటేషన్ ఉంటుంది. గోల్డెన్ టెంపుల్ అంతా దాదాపుగా ఒక 150 నుంచి 200 ఎకరాల్లో ఉంటుంది. సో దాన్ని కూడా అక్కడ దర్శనం చేసుకొని మనం చక్కగా ధ్యానం చేసుకొని అక్కడి నుంచి మనం అరుణాచలం వెళ్తాం. అరుణాచలంలో 3 రోజులు ఉంటాం. ఒక్కొక్క రోజు ఒక్కో షెడ్యూల్ ఉంటుంది. ఫస్ట్ రోజు గిరి ప్రదక్షిణ, అట్లాగే తర్వాత ఆశ్రమాల దర్శనాలు, అలా డే బై ఎవ్రీడే ఒక షెడ్యూల్ ఉంటుంది సార్. అవన్నీ నేను ఆ ప్యాటర్న్ బస్ ఎక్కాక నేను వచ్చిన వాళ్ళకి అప్పుడు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒక సిస్టమేటిక్ గా వెళ్తాం. చార్జెస్ ఎలా ఉంటాయండి? అది మీరు నాకు పర్సనల్ మాకు కాల్ చేయండి, నేను చెప్తాను. ఓకే 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 అండి. ఓకే సార్. ఇంకా ఎనీ డౌట్స్? ఓకే, బాయ్ బాయ్. రేపు సెషన్లో కలుసుకుందాం. అందరికీ నమస్కారం, శుభదినం.